మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1169. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి కంటిన్యూస్ గా గోల్డ్ ప్రైస్ అయితే పెరుగుతున్నది కదా. ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా జేపీ మోర్గన్ యొక్క CEO ఒక బోల్డ్ ప్రిడిక్షన్ అయితే చేశారు. దీని గురించి అయితే తెలుసుకోవాలి. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లోని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 484 పాయింట్స్ పెరిగి 83,952 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 124 పాయింట్స్ పెరిగి 25,709 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.57% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.27% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.51% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ ఈ రోజే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ లోనైతే పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మన కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం మొదలు పెట్టాయో మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ కంపెనీస్ అయితే బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి కదా. దాంతో మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడుతున్నది. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవుతున్నాయి. దానికి రీజన్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ లోనే ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనే ఎక్కువగా అలొకేషన్ ఉంటుంది కదా. బట్ ఇప్పుడు లార్జ్ క్యాప్ స్పేస్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ప్రెషర్ కనపడుతుండడంతోనే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవుతున్నాయి. అండ్ మనం మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి నెంబర్స్ ఒకటే కాదు, యూఎస్ రిలేటెడ్ గా కూడా కొంత యూఎస్ ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగచ్చు అని హోప్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి కదా. దాని వల్ల కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అయితే కనపడుతుంది. బట్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటా అయితే మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు మనం మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ప్రెషర్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. దట్టు యుఎస్ మార్కెట్ అయితే నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే యుఎస్ కి చెందినటువంటి 2 రీజనల్ బ్యాంక్స్ ఫ్రాడ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. సో ఎప్పుడైతే ఈ 2 రీజనల్ బ్యాంక్స్ ఫ్రాడ్స్ ని రిపోర్ట్ చేశాయో యుఎస్ కి చెందినటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ లోని ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ రైజ్ అవడంతోనే యుఎస్ బ్యాంకింగ్ స్టాక్స్ లోనైతే ప్రెషర్ కనపడుతున్నది. మీకు గుర్తున్నట్లయితే ఇయర్ 2023 లోని యుఎస్ కి చెందినటువంటి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అయింది. ఆ టైంలో మాట్లాడుకున్నాం. ఎవరైతే ఆ టైంలో ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ రిలేటెడ్ గా ఐడియా ఉంటుంది. ఆ టైంలో కూడా ఈ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్స్ లో జనరల్లీ ప్రెషర్ చూసాం. సో ఇప్పుడు కూడా ఈ రీజనల్ బ్యాంక్స్ ఏవైతే ఫ్రాడ్స్ ని రిపోర్ట్ చేశాయో దాంతో ఓవరాల్ గా మార్కెట్ మీద దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది కదా. దాని వల్ల యుఎస్ మార్కెట్స్ అయితే కొంత నెగిటివ్ లో రియాక్ట్ అవుతున్నాయి. జనరల్ ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ తిరుగుతుంటది కదా, యుఎస్ బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది, 2008 లాంటి సినారియో చూడొచ్చు, ఇలాంటి న్యూస్లు చాలానే తిరుగుతున్నాయి. కాకపోతే ఈ ప్రెసెంట్ మనం చూసాం అనుకోండి, ప్రతి ఒక్క రెగ్యులేటర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మీకు గుర్తున్నట్లయితే కోవిడ్ టైంలో కూడా మన ఇండియాకి చెందినటువంటి ఎస్ బ్యాంక్ సిచ్యువేషన్ ఏమైందో చూసాం కదా. కానీ ఆ టైంలో ఎస్ బ్యాంక్ కొలాప్స్ అవ్వకుండా ఆర్బీఐ ముందుకొచ్చి ఎస్ బ్యాంక్ నైతే కాపాడింది కదా. సో యుఎస్ లో కూడా 2023లో ఇటువంటి సినారియో జరిగిన తర్వాత తిరిగి యుఎస్ బ్యాంకింగ్ సిస్టమ్ అయితే రికవర్ అయింది కదా. సో ఇప్పుడు కూడా కొన్నాళ్ళు దాని మీద ప్రెషర్ ఉన్నా కూడా తిరిగి అయితే రికవర్ అవ్వచ్చు. 2008 లాంటి సినారియోని చూసేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. కాకపోతే ఇటువంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ ఓవరాల్ మార్కెట్స్ మీద పడుతుంది. కాబట్టి యుఎస్ మార్కెట్స్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. ఈ 2 రీజనల్ బ్యాంక్స్ ఇటువంటి ఫ్రాడ్స్ ని రిపోర్ట్ చేస్తున్నాయా, రిమైనింగ్ రీజనల్ బ్యాంక్స్ పైన కూడా ఇటువంటి ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని డేటాను అయితే మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. దీంతో పాటు మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడుతూ ఇండియా, యుఎస్, యూరోపియన్ యూనియన్, ఓమన్ తో పాటుగా వేరియస్ అదర్ కంట్రీస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నదని, దాని యొక్క డెవలప్మెంట్స్ అయితే పాజిటివ్ గానే ముందుకు వెళ్తున్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు. చూడాలి ఎంత త్వరగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతాయి అన్నది. ఎన్ని కంట్రీస్ తో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగితే మన కంట్రీ నుంచి అంతలా ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా అది మన ఎకానమీకి అయితే పాజిటివ్ ప్లే చేస్తుంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే జెలెన్స్కీని నేనైతే మీట్ అవబోతున్నాను. సో జెలెన్స్కీని మీట్ అయ్యి ప్రీవియస్ గా పుతిన్ తో ఏవైతే డిస్కస్ చేశానో వాటి రిలేటెడ్ గా అయితే జెలెన్స్కీతో కూడా మాట్లాడతాను. సో ఈ వార్ అయితే ఎలాగైనా ఎండ్ చేస్తా ఉన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఈ వార్ రిలేటెడ్ గా చాలా సార్లు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వేరే స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వార్ ఎండ్ అయ్యేలాంటి స్టెప్స్ ఏవి కూడా పడలేదు. ఇప్పటికైనా ఈ వార్ ఎండ్ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ వార్ గనక ఎండ్ అయింది అనుకోండి, దాన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రతిసారి కూడా వార్ ఎండ్ అవ్వచ్చు అని చెప్పి హోప్స్ బిల్డ్ అవుతున్నా ఈ వార్ అయితే అంత త్వరగా ఎండ్ అవ్వట్లేదు. బట్ రష్యా దగ్గర నుంచి అయితే యుఎస్ రిలేటెడ్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. రష్యా యొక్క స్పోక్స్ పర్సన్ ఏమంటున్నారంటే యుఎస్ ప్రెసిడెంట్
ఏవైతే కంట్రీస్ ని రష్యన్ ఆయిల్ కొనొద్దని చెప్పి భయపెడుతున్నారో ఆ కంట్రీస్ కి చాలా హై క్వాలిటీ ఆయిల్ ని తక్కువ ప్రైస్ లోనే మేము అందిస్తాము, సో భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి రష్యా దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఇండియాని, చైనాని, రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ అయితే కొనొద్దు అని 100 సార్లు చెప్తున్నారు. నిన్న కూడా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ కొనమని చెప్పి ఇతనికి చెప్పినట్లుగా. బట్ ఇండియన్ గవర్నమెంట్ అయితే దాని రిలేటెడ్ గా ఏం రెస్పాండ్ అవ్వలేదంటే మేము చెప్పామనేది ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పట్లేదు. ఇలాంటి స్టేట్మెంట్స్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి చాలానే వస్తుంటాయి. అది నిజమా కాదా అని కూడా మనం నమ్మలేము. బట్ ఫైనల్లీ యుక్రెయిన్ అండ్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ గనక ఎండ్ అయిపోయినట్లయితే ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఓన్లీ దాన్నే బూచి కింద చూపెడుతున్నారు కదా. ఈ వార్ జరగడం వల్ల రష్యా నుంచి ఎవరు క్రూడ్ కొనకూడదు అది ఇది అని చెప్పి దాన్నే బూచి కింద చూపెడుతున్నారు కదా. సో ఆ ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ లాస్ట్ కొన్ని రోజులుగా గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతానే ఉన్నది కదా. దాన్ని పెరగడానికి ఉన్న రీజన్స్ మనం మాట్లాడుకున్నాం కదా. సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా గోల్డ్ పర్చేస్ చేస్తుండడంతో పాటుగా ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంటే కంట్రీస్ మధ్య ట్రేడ్ వార్లు ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇలాంటివి జరుగుతుండడంతో గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. ఈ రోజు మనం చూసినట్లయితే 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ ఆల్మోస్ట్ 1,35,000 అయితే టచ్ చేసింది. సో దీని రిలేటెడ్ గా ఇప్పుడు జేపీ మార్గన్ యొక్క సీఈఓ అయినటువంటి జేమీ డైమండ్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇలా గోల్డ్ కంటిన్యూస్ గా పర్చేస్ చేయడంతో పాటుగా ఎకానమీ రిలేటెడ్ గా కూడా మనకి ఏవైతే టెన్షన్స్ పెరుగుతున్నాయి అంటే ట్రేడ్ వార్స్ ఇటువంటివి ఏవైతే పెరుగుతున్నాయో దానివల్ల గోల్డ్ ప్రైస్లు పెర్ ఔన్స్ ప్రెసెంట్ $4,000 పైనే ఉన్నాయి. అవి $5,000 ని హిట్ చేయొచ్చు. $5,000 కాదు, ఈవెన్ $10,000 ని కూడా హిట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నేనైతే గోల్డ్ బయ్యర్ కాదు, బట్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే అలా ఉన్నది కాబట్టి గోల్డ్ ప్రైస్ ఫర్దర్ గా కూడా ఇంత పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన ప్రెడిక్ట్ చేస్తున్నారు. పెర్ ఔన్స్ $10,000 టచ్ చేస్తుందని ఈయన చెప్తున్నారంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ $3 లక్షల పైనే పెరిగేటువంటి అవకాశం ఉన్నదన్నట్టుగా ఈయనైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైస్ ఎంత పెరుగుతుందంటే ఎవ్వరూ కూడా దాని ఆన్సర్ అయితే చెప్పలేరు. అంటిల్ అండ్ అన్లెస్ సెంట్రల్ బ్యాంక్స్ ఈ గోల్డ్ కొనడం ఆపేంత వరకు కూడా గోల్డ్ ప్రైస్లు అయితే ఫర్దర్ గా కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొనడం ఎప్పుడు ఆపేస్తాయంటే మనకి ఎవరికి తెలియదు. సడన్ గా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం గనక ఆపే అనుకోండి, డెఫినెట్ గా గోల్డ్ ప్రైస్లు పెరగడం ఆగేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ ఇప్పుడు చూసినట్లయితే సిచ్యువేషన్ కంటిన్యూస్ గా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి గోల్డ్ కి అయితే సపోర్ట్ దొరుకుతున్నది. ఎన్నాళ్ళు ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. జనరల్లీ పెరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రెడిక్షన్స్ రావడం కామనే. బట్ నిజంగా గోల్డ్ ప్రైస్ ఇప్పుడు $3 లక్షల ఇమీడియట్ గా వెళ్ళిపోద్దా అంటే అంత ఫాస్ట్ గా అయితే ఆ ప్రైస్ ని టచ్ అవడం అంత ఈజీ కాదు. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ అయినటువంటి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ ఉన్నది కదా. ఈ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లోని నిన్న బ్లాక్ డీల్ లోని పారక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 20 lakh షేర్స్ అయితే బై చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే స్టిల్ ఈ కంపెనీ అయితే ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నది. మైట్ బి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉండడంతో పాటుగా గ్రోత్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి స్కోప్ కనపడుతున్నట్టుంది. దాంతోనే ఇప్పుడు పారక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లో బ్లాక్ డీల్ లోని స్టాక్స్ అయితే బై చేసి ఉంటారు. సో ఎప్పుడైతే పారక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు నిన్న బ్లాక్ డీల్ లో బై చేశారని న్యూస్ తిరిగిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కోకో కోలా వాళ్ళు వాళ్ళ ఇండియన్ బాట్లింగ్ యూనిట్ అయినటువంటి హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ ని ఐపీఓకి తీసుకురావడానికి అని చెప్పి ప్రయత్నిస్తున్నట్టుగా దీనిలో భాగంగా వీళ్ళు వేరియస్ బ్యాంకర్స్ తో కూడా డిస్కషన్స్ జరుపుతున్నారని అండ్ ఈ కంపెనీని వీళ్ళు $1 బిలియన్ ఐపీఓగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ ఐపీఓ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టున్నారు కదా. ఒకవేళ ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే కోకో కోలా ఐపీఓ రిలేటెడ్ గా డిమాండ్ ఎలా కనపడుతుంది అన్నది మనం చూడాలి. రీసెంట్ గా వచ్చినటువంటి ఐపీఓస్ లో మనం చూసినట్లయితే ఎల్జీ ఐపీఓకి అయితే మార్కెట్ లోని మంచి డిమాండే కనపడింది అండ్ స్టాక్ కూడా బాగానే లిస్ట్ అయింది. నో ఇప్పుడు కోకో కోలా ఐపీఓ కూడా త్వరలో వస్తుంది అంటున్నారు కదా. సో ఈ ఐపీఓకి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ జనరల్లీ ఫెస్టివల్ సీజన్ దట్ టు ఫెస్టివల్ లాంగ్ వీకెండ్ లో వచ్చింది అనుకోండి, చాలా మంది వాళ్ళ
వాళ్ళ హోమ్ టౌన్స్ కి వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు కదా. దీనిలో భాగంగా జనరల్లీ మనకి ట్రైన్ టికెట్స్ అవి దొరకడం చాలా కష్టం. ఈవెన్ టికెట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పి ఓపెన్ చేసినా కూడా IRCTC వెబ్సైట్స్ లో చాలా సార్లు మనం ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటాం. ఇప్పుడు దివాళీ వస్తున్నది కదా, ఈ దివాళీ టైంలో కూడా చాలా మంది ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటారు కదా. సో ఇటువంటి టైంలో ఈ రోజు IRCTC వెబ్సైట్ అండ్ యాప్ రెండు కూడా టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి షాక్ ఇచ్చినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ రోజు సెషన్ లో IRCTC వెబ్సైట్ గానీ యాప్ గానీ సరిగ్గా పనిచేయలేదని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీలో ఎవరైనా ఈ రోజు IRCTC వెబ్సైట్ గానీ యాప్ గానీ వాడినట్లయితే మీకు కూడా ఇలాగే ట్రబుల్ ఇచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా వీళ్ళ చీఫ్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ ఆఫీసర్ అయినటువంటి సంజయ్ మలిక్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రెసెంట్ తేజస్ నెట్వర్క్ BSNL 4G నెట్వర్క్ రోల్అవుట్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేస్తున్నదని అండ్ దీంతో పాటుగా కంపెనీ మన ఇండియా అండ్ అలాగే అబ్రాడ్ లో కూడా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నట్లుగా 2026 లోని వీళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ మొబైల్ నెట్వర్క్ డీల్ అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు మరిన్ని ఇంటర్నేషనల్ డీల్స్ రిలేటెడ్ గా అయితే ఫోకస్ చేస్తున్నాం అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేశారు. సో ఒకవేళ ఈయన చెప్తున్నట్టుగా మంచి ఇంటర్నేషనల్ డీల్స్ ని కనుక తేజస్ నెట్వర్క్ విన్ అయినట్లయితే అది తేజస్ నెట్వర్క్స్ కి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మహేంద్ర గ్రూప్ వాళ్ళు ఎంబరర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయితే ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ స్ట్రాటజిక్ కార్పొరేషన్ అగ్రిమెంట్ అయితే ఈ రోజు సైన్ చేయడం జరిగింది. సో అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి C-390 అడ్వాన్స్ మిలీనియం సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా జనరల్ ఇప్పుడు IPOs లోని స్ట్రాంగ్ బజ్ అయితే కనపడుతున్నది కదా. సో మన ఇండియాలో ఇప్పటి వరకు హైయెస్ట్ టైం సబ్స్క్రైబ్ అయినటువంటి IPO ఏదని అడిగాను. దీనికి ఆన్సర్ లేటెంట్ వ్యూ. ఈ లేటెంట్ వ్యూ IPO 326 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి జనరలీ మన GDP గ్రోత్ ఎంత యావరేజ్ గా చూసుకుంటే 6% పైన మన ఇండియా GDP గ్రోత్ అయితే డెలివర్ చేస్తుంటది కదా. సో మన ఇండియా ఇప్పటి వరకు హైయెస్ట్ GDP గ్రోత్ ఏ క్వార్టర్ లో డెలివర్ చేసింది అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ ఎంత మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనిషిలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తా. నెక్స్ట్ ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్ లిమిటెడ్ వాళ్ళకి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం 180 ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ అయితే సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,09,00,000. తో కాంట్రాక్ట్ వచ్చింది చిన్నదే అయినా సరే ఈ రోజు సెషన్ లోని స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళకి కాంట్రాక్ట్ ఏదైతే వచ్చిందో దీని ద్వారా కంపెనీ యొక్క గ్రోత్ కి అయితే ఈ ప్రాజెక్ట్ చాలా కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి SJVN లిమిటెడ్ దగ్గర నుంచి ఒక LOA అయితే రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు గుజరాత్ కావడా రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ఏదైతే ఉన్నదో అక్కడ 200 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వేరే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 696 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళు లాస్ట్ ఫిబ్రవరి మంత్ లోని అప్లైడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 76% స్టేక్ అయితే వీళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ 24% స్టేక్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అక్వైర్ చేసేసామని, దీంతో ఈ అప్లైడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ జెన్ టెక్నాలజీస్ యొక్క హోల్లీ ఓన్డ్ సబ్సిడరీగా మారినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా జెన్ టెక్నాలజీస్ వాళ్ళ సిమ్యులేషన్ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉన్నదో అది నావల్ అండ్ మెరైన్ డొమైన్స్ కి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చని, దీనివల్ల లాంగ్ టర్మ్ లోని జెన్ టెక్నాలజీస్ వాళ్ళకైతే పాజిటివ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈక్విజిషన్ ద్వారా వీళ్ళ గ్రోత్ గనక లాంగ్ టర్మ్ లో డ్రైవ్ చేయగలిసినట్లయితే అది జెన్ టెక్నాలజీస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ లోని ప్రీవియస్ గా జరిగినటువంటి ఫ్రాడ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. ఇప్పుడు అగైన్ ఇండస్ఇండ్ బ్యాంక్ లోని 255 crores ఇర్రెగ్యులారిటీ రిలేటెడ్ గా ఫ్రెష్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చేసరికి దానికి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఎక్స్చేంజెస్ కి అయితే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేసిన 255 crores ఇర్రెగ్యులారిటీస్ రిలేటెడ్ గా ప్రోబ్ ఏదైతే ఉన్నదో అది ఫ్రెష్ దేం కాదు, ప్రీవియస్ గా వీళ్ళు ఆల్రెడీ డిస్క్లోజ్ చేశారు కదా, దాని రిలేటెడ్ గానే ఉన్నది. ఇప్పుడు ఫ్రెష్ గా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము ఎప్పటికప్పుడు డిస్క్లోజర్స్ అయితే ఆల్రెడీ ఎక్స్చేంజెస్ కి రిలీజ్ చేస్తున్నాం. సో ఈ న్యూస్ అయితే కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్లైన్స్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళు లాస్ట్ ఫ్యూ మంత్స్ గా వీళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వేరియస్ సిటీస్ కి న్యూ
ఫ్లైట్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇరాక్ నజాఫ్ కి ముంబై అండ్ అహ్మదాబాద్ నుంచి నాన్ స్టాప్ ఫ్లైట్స్ అయితే రన్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది ముస్లిమ్స్ కి హోలియెస్ట్ సిటీ అని. సో ఇక్కడికి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ని ఓన్లీ స్పైస్ జెట్ వాళ్ళే రన్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఫ్లైట్స్ లోని ముంబై నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఫ్లైట్ అక్టోబర్ 18th నుంచి స్టార్ట్ అవుతున్నట్లయితే అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఫ్లైట్ అక్టోబర్ 19th నుంచి స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ అదానీ పవర్ వాళ్ళు భూటాన్ కి చెందినటువంటి స్టేట్ ఓన్డ్ యూటిలిటీ అయినటువంటి డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి భూటాన్ లోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ పేరు వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ లిమిటెడ్. దీనిలోని అదానీ పవర్ వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఈ భూటాన్ కి చెందినటువంటి గవర్నమెంట్ ఎంటిటీ 51% స్టేక్ అయితే హోల్డ్ చేయబోతుంది. సో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళిద్దరూ భూటాన్ లోని 570 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోనీర్లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 152% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 81% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూలో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్యాట్ లోని సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ ఉంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 495 crores అదర్ ఇన్కమ్ వచ్చి యాడ్ అయింది. ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరగడంతోనే మనకి బాటమ్ లైన్ లోని ఇంత జంప్ కనపడుతుంది. అదే అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ తీసి చూసినా కూడా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈరోన్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఈరోన్ లో 65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11.7% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో ఈరోనీర్లో 93% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఈరోనీర్లో వీళ్ళ ప్యాట్ లేకంగా 100% పైన గ్రోత్ డెలివర్ చేశారు అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 8% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ స్లైట్ గా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ప్రీవియస్ గా 1050 crores రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తామని చెప్పి గైడెన్స్ ఇచ్చారు కదా. దాన్ని ఇప్పుడు అప్వర్డ్ రివైజ్ చేస్తూ వీళ్ళు 1150 crores ప్లస్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా అప్వర్డ్ రివైజ్ చేసింది కాబట్టి ఇది మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పూనా వాళ్ళ ఫిన్కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఏఎం లో ఈరోనీర్ లో 68% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 15.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఈరోనీర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని సీక్వెన్షియల్ బేసిస్ లో 18.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు యాక్చువల్లీ లాస్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. అండ్ కమింగ్ టు ఎన్పిఐ నెంబర్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ తగ్గింది బట్ నెట్ ఎన్పిఐ మాత్రం సీక్వెన్షియల్ బేసిస్ లో తగ్గింది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఎన్పిఐ అయితే పెరిగింది. అండ్ వీళ్ళ గోల్డ్ లోన్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు 160 బ్రాంచెస్ అయితే లాంచ్ చేసామని మార్చ్ 26 కల్లా 400 బ్రాంచెస్ అయితే లాంచ్ చేయడానికి ఆన్ ట్రాక్ లోనైతే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోన్స్ లోను, కమర్షియల్ వెహికల్ లోన్స్ లోను, ఎడ్యుకేషన్ లోన్ సెగ్మెంట్ లో కూడా బాగానే ఎక్స్పాండ్ చేస్తున్నామని అండ్ వీళ్ళ టోటల్ డిస్బర్స్మెంట్స్ లోని న్యూ ప్రొడక్ట్స్ డిస్బర్స్మెంట్ 17% వరకు కంట్రిబ్యూట్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పూనా వాళ్ళ ఫిన్కార్ప్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఈరోనీర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటా లోని ఈరోనీర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఈరోనీర్ లోను క్వార్టర్ అండ్ క్వార్టర్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఈరోనీర్ లో వీళ్ళ ప్యాట్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 19% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ టైర్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి సియట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈరోనీర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన
డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 38.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 32% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ప్యాట్ లో 52% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 65% పైన గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా బాటమ్ లైన్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ వచ్చాయి. దీంతోనే ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అయితే కంట్రోల్ లో ఉన్నాయి. దాని వల్లనే మనకి బాటమ్ లైన్ లోని అంత మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ చేసేటువంటి పాలీక్యాబ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 56% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ సెగ్మెంట్ ప్రాఫిట్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ ఎఫ్ఎంఈజీ బిజినెస్ రెవెన్యూస్ లో మాత్రం సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ బిజినెస్ ఎబిట్ లో కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఈపీసీ సెగ్మెంట్ ఉన్నది కదా, ఈ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు మిక్స్డ్ రిజల్ట్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 2.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 6.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.8% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ఇన్కమ్ లో మాత్రం సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 5.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ అయితే బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ Q2 లోని వీళ్ళు కొంత పాజిటివ్ మూమెంటమ్ ని చూసామని, కాకపోతే ఈ Q3 లోని వీళ్ళు షార్ట్ టర్మ్ టాక్టికల్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, బట్ Q4 నుంచి సాలిడ్ గ్రోత్ కనపడుతుందని చెప్పి వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో టాటా టెక్నాలజీస్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వారి ఎనర్జీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 155% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 100% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లోని 13.63% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ స్లైట్ గా డ్రాప్ అయ్యాయి. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, వీళ్ళ దగ్గర టోటల్ గా 24 గిగావాట్ అంటే 47,000 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఈ ఆర్డర్స్ లోని ఓవర్సీస్ మార్కెట్ నుంచి 59.5% కంట్రిబ్యూషన్ ఉన్నట్లయితే మన ఇండియన్ మార్కెట్ నుంచి 40.5% కంట్రిబ్యూషన్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే వారి ఎనర్జీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 5,500 to 6,000 crores ఇన్ బిట్వీన్ ఎబిటాని జనరేట్ చేస్తామని ప్రీవియస్ గా గైడెన్స్ ఇచ్చారు కదా, సేమ్ గైడెన్స్ నే కంటిన్యూ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి విక్రమ్ సోలార్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 93% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 255% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఏకంగా 1636% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 133 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 128 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, ఈవెన్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా జూన్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లోను ప్యాట్ లోను కూడా డ్రాప్ కనిపిస్తుంది. సో సిమిలర్ సినారియోని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ ఏదైనా ఉండొచ్చు. దాంతోనే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత డ్రాప్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 11.15 గిగావాట్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను ఈవినింగ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇన్కమ్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ కొంత పెరగడంతో ప్యాట్ లోనైతే గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని మరీ అంత సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోని న్యూ ఫండ్స్ అయితే బాగానే లాంచ్ చేశారు కదా. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ దగ్గర అక్రాస్ 9 ఫండ్స్ లోని 15,980 crores వర్త్ ఏఎం ఉన్నట్టుగా
వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో కూడా మరిన్ని ఫండ్స్ అయితే వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ సెయింట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 4.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.3% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 7.5% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోని 16.4% డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపొనెంట్ ఒకటి తగ్గింది. దీంతో పాటుగా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండడంతో మనకి వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రాఫిట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ తో పాటు సెయింట్ వాళ్ళ బోర్డ్ 16 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈరోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ 40 మినిట్స్ పాటు డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ మన డైలీ మనీ షోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.